మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారు ఉన్నారు. సార్, ఇప్పటివరకు మీరు చూస్తున్నటువంటి నేపథ్యంలో రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏం గమనించారు సార్? నిన్న పొద్దున్న నుంచే మొదలుపెట్టి ఇప్పటిదాకా చూసిన దాంట్లో ఎక్కడ పోయినా బస్తాలు లేవు. ఎక్కడ పోయినా ట్రాన్స్పోర్ట్ లేదు. ఒక్కొక్క రైతు ఈ ఐకేపీ సెంటర్లు కానీ పిఎస్సిసి సెంటర్లకు ధాన్యం తెచ్చి నెల రోజులు గడిచినప్పటికి కూడా ఎండకు ఎండుతున్నాయి, వర్షం అంతా తడతా ఉంది తప్ప వాళ్ళ పంట పోతుందా లేదా అగమ్య గోచరంగా ఉంది. ఇవాళ హమాలి పైసలు వీళ్ళే ఇవ్వాలి, ట్రాన్స్పోర్ట్ పైసలు వీళ్ళే ఇవ్వాలి, అక్కడ అన్లోడింగ్ పైసలు వీళ్ళే ఇవ్వాలి. చివరికి ఒకవేళ 2 రోజులు 3 రోజులు పడిగాపులు కాసి రైస్ మిల్ దగ్గర దించుకుందామంటే దిస్తే ఒక 40 కిలోల బస్తకు 4 కిలోల వడ్లు కట్ చేస్తుందంటే, ఒక క్వింటల్ వడ్లు అమ్మితే 10 కిలోల ధాన్యం కట్ చేస్తుందంటే ఎంత దోపిడీ ఉందో, రైతులు ఎంత దుఃఖిస్తుందో దాన్ని బట్టి మనకు అర్థం కావాలి. ఇవాళ రైతులంతా కూడా చెప్పే ఒకటే ఒక మాట అంటే, ఇంత కష్టపడి రక్తాన్ని చెమటగా మార్చి ఆరుగాలం కష్టపడి పంట పండిస్తే ఆ పంట అమ్ముకోవడానికి 15 రోజుల పాటు కళ్ళలో ఉంటే మా బతికేం కావాలని చెప్పి బాధపడుతున్న తీరు చూస్తూ ఉంటే ఏముంటుంది. రేవంత్ రెడ్డి చెప్పే మాటలకు, సర్కారు మాటలకు ఇక్కడ దానికి పొంతం లేదు. ఇప్పుడు ఈ వైఫల్యానికి ఎందుకంటే మీరు చూస్తున్నారు, ఇక్కడ వాళ్ళ ఇబ్బందులు కూడా గుర్తిస్తున్నారు. ఇప్పటి వరకు ధాన్యం వెళ్ళకపోవడానికి వైఫల్యానికి కారణం ఏందనుకుంటారు సార్? ప్రభుత్వం ముందస్తుగా ఆలోచించకపోవడం, నిమ్మకు నీరెత్తుగా వ్యవహరించడం, పూర్తిగా విఫలం చెందడం తప్ప ఇంకోటి కాదు. థ్యాంక్ యూ సార్. ఇప్పటి వరకు చూసినట్టయితే ఇక్కడ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో కూడా ఇట్లాంటి పరిస్థితి ఎక్కడ చూసినా కానీ రైతులు కళ్ళాలకే ఐకేపీ సెంటర్లోనే పరిమితం కావడంతో గత నిన్నటి నుండి జరుగుతున్నటువంటి బీజేపీ రైతు యాత్ర, బీజేపీ భరోసా కార్యక్రమానికి కూడా రైతు గోసా బీజేపీ భరోసా కార్యక్రమంలో మొత్తం అనేక అంశాలు కూడా పరిగణిస్తున్నారు. ఇప్పటికి ఎందుకంటే కళ్ళల్లో ఉన్నటువంటి ధాన్యాన్ని ఎత్తడానికైనా దించడానికైనా ట్రాన్స్పోర్టేషన్కైనా రైతుల డబ్బులే తీసుకుంటున్నారు. అట్లా అని చెప్పి సమయానికి ఇక్కడ లారీలు రాకపోవడము, అలాగే బార్దం లేకపోవడము, అలాగే కూలీలు సరిగా దొరకకపోవడము, ఇవంతా ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇన్ని ఇబ్బందులు పడుతున్నారని చెప్పి అంటున్నారు. అయినప్పటికీ కూడా 6 కాలం శ్రమించినటువంటి రైతుకు మిగిలేది కూడా ఏమీ లేదన్నటువంటి ఒక ఆవేదన మాత్రం ఇక్కడ అందరిలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా రైతులకు మాత్రం వెంటనే న్యాయం చేయాలన్నటువంటి డిమాండ్ను మాత్రం ఇక్కడ బీజేపీ నేతలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మాటలకు చేతలకు పొంతం లేని వ్యవహారం నడుస్తుందన్నటువంటి ఒక ఆవేదనను మాత్రం ఇక్కడ రైతులు అలాగే బీజేపీ నేతలు చేస్తున్నటువంటి పరిస్థితి. హన్మకొండ జిల్లా నీర్కుల్ల గ్రామం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.